హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 20 వినేద్దామండి. ఏం జరిగింది జానకి? ఏం లేదండి, ఏం లేదు, అంతా పాత గొడవే. అది నా మతి సరిగ్గా లేదు. శేషు చెప్పిన సంగతి అడిగితే ఎన్ని అబద్ధాలు ఆడాడో. అబ్బా, ఎప్పుడూ అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలు. అతనంత నీచుడో నాకు రాత్రి మరీ బాగా అర్థమైంది. శేషుతో నేను మీద మీద పడి మాట్లాడుతున్నానన్నాడు. తను చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా మీద అంత అభాండం వేశాడు. మొన్న వాళ్ళ అన్న వస్తే ఆయన దగ్గర నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. మనిషి ఎప్పటికైనా మారుతాడు అనుకున్నాను గాని ఇంత దుర్మార్గంగా తయారవుతాడు అనుకోలేదండి. ఇతని బుద్ధి నాకు మొదటి నుంచి నచ్చలేదు. నిజం చెబుతున్నాను, నాకు మొదటి నుంచి నచ్చలేదు. నా పెట్లో నుంచి ఎన్నిసార్లు దొంగతనంగా డబ్బు తీసుకున్నాడో. అడిగితే పోట్లాటలు. ఒక్క సంగతి కాదులేండి, ఏది తలుచుకున్నా అసహ్యం వేస్తుంది నాకు. ఇవాళ పొద్దున్న లేచి పని చేద్దామంటే ఒక్క పని చేయబుద్ధి వేయలేదు. ఏమిటి, ఇంకా ఎవరి కోసం చేస్తున్నాను? అతని కోసం నేను వండడం ఏమిటి? అతని గుడ్డలు నేను ఉతకడం ఏమిటి? ఏమిటి సంబంధం అతనితో నాకు? రోజుకు 10 సార్లు నా ఇల్లు నా ఇల్లు అంటాడు. అతని ఇంటికి నేనెందుకు చాకరీ చేయాలి అని పిచ్చెత్తిపోతున్నట్లయింది. ఇన్నాళ్ళు అతని ఇల్లు కాచే కుక్కలాగా పడి ఉన్నాను. ఏమండి, మీకు చెప్పలేదు, కొన్నాళ్ళ కిందట నాకు కుక్కలాగా అయిపోయి తిరుగుతున్నట్టుగా కల వచ్చింది. నిజంగా అలాగే అయిపోయానండి. ఎందుకు ఇక్కడ పడి ఉంటున్నాను? నన్నైతే కిటికీ దగ్గర కూడా నించోకూడదంటాడు. తన స్నేహితులకు కూడా కనబడకూడదు అంటాడు. తను మాత్రం తప్పుడు పనులన్నీ చేసి రావచ్చా? ఆ అమ్మాయి ఎవరో చెల్లెల్లాంటిదట, అందుకని ఇద్దరు ఒక రిక్షాలో కూర్చున్నారట. ఇన్ని మాటలు ఎందుకులేండి, నేనిక ఉండదలుచుకోలేదు. ఇవాళ ఒక్క పని కూడా చేయబుద్ధి కాలేదు. కాఫీ మాత్రం కాచి ఇచ్చాను, ఆ పని చేయక తప్పలేదు. అతను వెళ్ళిన తర్వాత ఆ గిన్నెలన్నీ అక్కడ పారేశాను, ఆ గుడ్డలన్నీ అక్కడ పారేశాను. వంటగది కూడా ఊడవబుద్ధి కాలేదు. అతని ఇంటితో ఇక నాకేం సంబంధం లేదు. రాత్రి ఎలా గడుస్తుందా అనే భయంతో ఒక నిమిషం కూడా కన్ను మూతపడలేదంటే నమ్మండి. ఈ మధ్య చాలా రోజుల నుంచి నేను అతనితో ఇష్టంగా ఉండడం లేదు. రాత్రి అయితే అతను ఉన్న గదిలో కూడా ఉండబుద్ధి కావడం లేదు. వీధి గదిలో పడుకుంటే నా దగ్గరికి వచ్చి అక్కడికి రా అని పీడించుకుని తిన్నాడు. ప్రాణాలైనా వదిలేయాలి కానీ అతని చేయి మాత్రం నా మీద పడనివ్వకూడదు అనుకున్నాను. మూర్తి గారు అన్నారే, అతను నీకు స్నేహితుడో శత్రువో చూసుకోమని. అతను నాకు పూర్తిగా శత్రువే. నేను ఇంట్లో 1 గంట సేపు కూడా ఉండదలుచుకోలేదు. మీ అందరిలాగా నాకు ఏ దారి లేకపోతే ఏం చేసేదాన్నో, ఆత్మహత్య చేసుకునేదాన్నో, అలాగే పడి ఉండేదాన్నో, పిచ్చెత్తిపోయేదాన్నో. నా అదృష్టం కొద్దీ మా అన్నయ్య ఉన్నాడు నాకు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే నాకెంత బాధగా ఉందో చెప్పలేనండి. కానీ నేనేం చేయను, ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోవాలి. అతని ముఖం మళ్ళీ చూడకుండా వెళ్ళిపోవాలి. ఏకదారిగా కన్నీళ్లు కారుస్తూ ఆవేశంతో ఊగిపోతూ ఆ మాటలన్నీ మాట్లాడింది జానకి. విశాలాక్షి మధ్యలో కలగజేసుకోలేదు. ఇన్ని మాటలు మాట్లాడేది జానకేనా అని విస్తురపోతూ చూసింది. జానకి దుగ్గం చూస్తుంటే విశాలాక్షికి కళ్ళు చెమ్మగిల్లాయి. జానకి, వంగి నీ కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది. నువ్వింత ఆత్మాభిమానంతో ఆలోచిస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. నిన్ను నేను సరిగా అర్థం చేసుకోలేదమ్మా. నువ్వెంత క్షోభపడ్డావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా నువ్వు వెళ్ళిపోవాలి. నీ ఉద్దేశం ఇక మారదు కదూ? నా ఉద్దేశం మారుతుందా? అది కాదు, తొందరపాటుగా నిర్ణయించుకోలేదు కదా అని. అలా కాదని ఉత్తరంలో రాశాననుకో. అయినా అతను మీ ఊరు వచ్చి మళ్ళీ పిలవడం, నువ్వు మళ్ళీ రావడం, ఛీ, నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అతని మీద నాకెంత అసహ్యం కలిగిందో మీరు అర్థం చేసుకోలేరు. మూర్తిగారు రావడం ఎందుకు? నేనే తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళనా? అలా చేయమంటారా? శేషుని తీసుకుని వెళ్తాను. ఓహో, అలా వద్దు. శేషు గురించి ఇప్పటికే అనుమానంతో వాగాడు. శేషుతో వెళ్తే వద్దులేండి. అతను అలా అన్నాడని శేషుకి చెప్పకండి సుమా. ఎందుకు చెప్పను? చెప్పకపోతే అతను గుణం తెలియొద్దు. సరేలే, మూర్తిగారినే రాని, జాగ్రత్తగా తీసుకువెళ్తారు. 1 గంట సేపట్లో మించిపోయేదేమీ లేదు అంటూ విశాలాక్షి కళ్ళు తుడుచుకుని కొడుకుని పిలిచి ఈ ఉత్తరం జాగ్రత్తగా మూర్తిగారికి ఇవ్వాలి అని చెప్పింది. శేషు వెంటనే అద్దె సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. జానకి, నువ్వెలాగ వెళ్ళిపోవాలనుకున్నావు కాబట్టి నీకో సంగతి చెప్పాలి. మీ అత్త వెళ్ళిన తర్వాత 2వ రోజునో 3వ రోజునో ఏం జరిగిందో తెలుసా? నువ్వు వరాలకి స్టీల్ గిన్నెలో పెట్టి ఇస్తే పన్నిదానికి స్టీల్ గిన్నెలో పెట్టి ఇస్తారా?
అని నీ మీద పోట్లాడే ఆ రోజు సాయంత్రం వరాలు ఆ గిన్నెని ఇవ్వడానికి మీ ఇంట్లోకి వెళ్ళిందట. నువ్వు తలంటుకున్నావు. మీ ఆయన వరాల్ని నువ్వు పిలుస్తున్నావని గదిలోకి పిలిచి లోపలికి రాగానే 5 రూపాయలు చేతిలో పెట్టి తీసుకో తీసుకో అన్నాడట. నిన్ను సినిమాకి తీసుకెళ్తాను అన్నాడట. వరాలు కోపంగా తిట్టి జానకి గారికి చెబుతానందంట అని పరిగెత్తుకుని వచ్చేసింది. నేను వాకిట్లో ఏదో పని చేసుకుంటున్నాను. అది కంగారుగా పరిగెత్తుకు రావడం చూసి ఏమిటే అని అడిగితే కోపంగా అంతా చెప్పేసింది. జానకి గారితో చెప్తే గాని ఇంటికి వెళ్ళనని కూర్చుంది. వద్దులేవే, జానకి చాలా బాధపడిపోతుంది. ఈసారి అతను నీ వైపు చూస్తే ముఖం మీద ఉమ్మేయి, తగు వస్తే తర్వాత చూడొచ్చు అని బతిమలాడితే నీకు చెప్పకుండా ఊరుకుంది. అంత వెదవ బుద్ధి అతనిది. ఈ సంగతి నీకు ఆనాడే తెలిస్తే ఈ పని ఆనాడే జరిగేదన్నమాట. నేనే తెలివి తక్కువ పని చేశాను. జానకి కుతకుతా ఉడుకుపోతూ ఎందుకలా చేశారు అంది చాలా కోపంగా. నువ్వు తెగింపులేని మనిషివి కదా, ఎటూ తేల్చుకోలేక బాధపడతావు అనుకున్నాను జానకి. అతనికి ఆ బుద్ధి ఉన్నప్పుడు ఇంకోసారైనా తెలుస్తుందిలే, తొందరపడి నీకు బాధ కలిగించడం ఎందుకు అనుకున్నాను. నిన్న వాళ్ళిద్దరూ శేషు కళ్ళబడకపోతే ఆ సంగతి ఎన్నాళ్ళైనా నాకు తెలిసేదే కాదు. నేను ఇంకో విధంగా చీదరపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఇతనికి ఎన్ని దుర్గుణాలున్నా తిరుగుబోతు గుణం మాత్రం లేదనుకునేదాన్ని కదా. వరాల సంగతి చెప్తే నాకెప్పుడో అతని గుణం గురించి తెలిసేది కదా. అవును, నాకిప్పుడు అనిపిస్తుంది అప్పుడే నీకు చెబితే బాగుండేది. ఇంకా రాలేదేమిటి శేషు? అదేమిటి, 5 నిమిషాలన్నా అవలేదు వాడు వెళ్ళి. నువ్వు పెట్టి అది సర్దుకో, కొంచెం ముఖం కడుక్కుని తలదువ్వుకో. వట్టి పిచ్చిదానిలాగున్నావు. సాయంత్రానికి మీ ఊరు వెళ్ళిపోవచ్చులే. మీ అమ్మ దగ్గర హాయిగా నిద్రపోదువు గాని. నేను ఇలా వచ్చేసానంటే మా అమ్మకి చాలా కోపం వస్తుంది. వస్తే వచ్చింది, వెదవ కోపాలు. వాళ్ళ చాదస్తాలతో చంపుకు తింటారు. మీ అన్నయ్య ఉన్నాడు, నీకేం పర్వాలేదు. అదే నా ధైర్యం. చిన్ని వాళ్ళేరి బళ్ళోకి పోయారా? మళ్ళీ మీ అందరినీ ఎప్పుడు చూస్తానో చాలా దిగులేస్తుందండి. మీరే మా ఊరు రావాలి తప్పకుండా. దిగులొద్దు, ఏమీ వద్దు, మాకేం పర్వాలేదు. వెళ్ళి పెట్టి సర్దుకో, ధైర్యంగా ఉండు. మళ్ళీ తప్పకుండా కలుసుకుంటాం. మేమే వస్తాం ఎప్పుడో. ఇప్పుడు నాకు తేలిగ్గా ఉంది. రాత్రి అయితే నా తలకాయని పట్టకాళ్ళతో నొక్కేస్తున్నట్టుగా అనిపించిందండి. శేషు వచ్చేస్తాడేమో, నేను వెళ్తాను అని ఇంట్లోకి వచ్చేసింది. పెట్టె తెరిచి పెట్టులో బట్టలు నొక్కి సర్దడానికి అడుగు పుస్తకాలన్నీ బయటికి తీసింది. ఆ పుస్తకాలన్నీ విశాలాక్షి గారికి ఇచ్చేయాలని పక్కన పెట్టింది. పెట్లో ఒక మూల 2 కర్పూరపు దండలుంటే అవి తీసి బయటపడేసింది. కర్పూరం ఎప్పుడో హరించుకుపోయిన చెంకీ తాళ్ళు బిళ్ళలు పడలేక వదల్లేక ఇన్నాళ్ళు ఎప్పుడో పెట్టెలో సర్దిన వాటిని మళ్ళీ ఒక మూల పెట్టేది. చిన్న సిల్క్ రుమాల్లో నుంచి ఒక బాసికం కింద పడితే దాన్ని కూడా గోడ పక్కన పడేసింది. గులాబీ రంగు పట్టు చీరలో 2 శుభలేఖలున్నాయి. అవి జానకి గుర్తే. జానకిని వెంకట్రావుకి ఇచ్చిన ఆ పసుపు బొట్ల శుభలేఖలన్నీ కూడా తీసే ఆ చెంకీ దండలు అవి కలిపి మంచం మీద పరుపు ఎత్తి అడుగున పడేసింది. తను వెళ్లేదాకా అవి బయటికి కనబడకుండా ఉండాలి. వెంకట్రావు వాళ్ళు ఆ ఇల్లు మారి ఆ మంచాలు ఎత్తితే తప్ప, లేకపోతే అవన్నీ పరుపు కింద ఉన్నాయనే సంగతి 10 ఏళ్ళైనా తెలుసుకోలేరు. 10 ఏళ్లకోసారైనా పక్కలు దులుపుకోరు. ఎంత జాగ్రత్తగా సర్దినా పెట్టి చాలలేదు. కొన్ని బట్టలు తీసేసింది. 10 నిమిషాల్లో పెట్టి సర్దడం పూర్తి చేసి తల దువ్వుకుంటూ వాకిట్లో మొక్కల దగ్గరికి వెళ్ళింది. నందివర్ధనం మొక్క జానకి అంత ఎత్తుంది. కరివీరం మొక్క జానకిని దాటిపోయింది. మిగతావి ఇంకా పొట్టి పొట్టిగా జానకి కాళ్ల దగ్గర చంటి పిల్లల్లా మొహాలెత్తి చూశాయి. మొక్కలన్నిటికీ రోజు కన్నా ఎక్కువగా నీళ్లు పోసింది. ఆ రోజు పొద్దున్న మళ్ళీ అన్ని మొక్కలకి నీళ్లు పోస్తుంటే జానకి కన్నీళ్లు మొక్కకి పడ్డాయి. చాలాసేపు మొక్కల దగ్గర తెచ్చాడి. మళ్ళీ గుర్తొచ్చి శేషు వచ్చాడా అంటూ విశాలాక్షి దగ్గరికి పరిగెత్తింది. ఇంకా 15 గంటన్నా కాలేదు. అన్నీ సర్దుకున్నావా? అన్నీ ఏమున్నాయి? బట్టలు సర్దాను. అయ్యో మర్చిపోయాను అని గబగబా ఇంట్లోకి వెళ్ళి ఆ పుస్తకాలు కొంత డబ్బు పెట్టిన కవరు తెచ్చి విశాలాక్షికిచ్చింది. విశాలాక్షి డబ్బు చూసి ఇదేం పని జానకి, మొన్న తీసుకున్నదే ఇవ్వలేదు అని చాలా నొచ్చుకుంది. మీరలా అనొద్దు. మీరు తీసుకోకపోతే నాకు చాలా బెంగగా ఉంటుంది. చంటివాడి కోసం వాడండి. జానకి మాట్లాడుతూ ఉండగానే శేషు వచ్చాడు. మూర్తిగారు లేరు అని ఉత్తరం తిరిగిచ్చేశాడు. జానకి కొయ్యబారిపోయింది. అసలు ఊళ్ళో ఉన్నారా? ఏ ఊరైనా వెళ్ళారా? అడిగావా అని విశాలాక్షి కంగారుగా అడిగింది. ఊళ్ళోనే ఉన్నారట. కాంపౌండర్ని అడిగితే లోపలికి వెళ్ళి అడగమన్నాడు. వాళ్ళమ్మగారు అనుకుంటాను. ఎవరో ఒక పెద్దావిడ ఉన్నారు లోపల. డాక్టర్ గారు ఊర్లో ఉన్నారా అండి అని అడిగితే ఊళ్ళోనే ఉన్నాడు బాబు.
ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అన్నారు. ఉత్తరం ఆవిడ చేతికిద్దామనుకున్నాను గాని ఎవరికి ఇవ్వద్దన్నావుగా, సాయంత్రం మళ్ళీ వెళ్ళొచ్చని వచ్చేశాను అని వివరంగా చెప్పాడు. విశాలాక్షి జానకి ధైర్యం చెప్తూ, ఇప్పుడేం ముంచిపోయిందిలే జానకి, మధ్యాహ్నం ఒకసారి వెళ్ళి చూస్తాడు, ఇంకా రాకపోతే సాయంత్రం మళ్ళీ వెళ్తాడు. 8 గంటల దాకా ఇతను కంపెనీ నుంచి రాడు కదా, వెళ్ళాలనుకున్న దాన్ని వెళ్తావు గాని ఆగవు కదా, ఒక పూట ఆలస్యం అవగానే నీ పట్టుదల పోతుందేమిటి, పర్వాలేదు వెళ్ళి కాసేపు పడుకో అని చాలా విధాలా చెప్పింది. ఆ మాటలతో జానకి కొంచెం తేరుకుని ఇంకో గంట తర్వాత శేషు మళ్ళీ వెళ్తే బాగుంటుంది, శేషు నా కోసం కొంచెం కష్టపడదు అని ప్రాధేయపడింది. వెళ్తాలే పిన్ని, కష్టమేముంది. జానకి ఇంట్లోకి వచ్చేసి మరీ అవసరమైన పనులు కొన్ని నిష్కమ కర్మలాగా చేసింది. మధ్యాహ్నం దాకా ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది. శేషు మళ్ళీ ఒకసారి వెళ్ళి వచ్చాడు, మూర్తి దొరకలేదు. జానకి కంగారు ఎక్కువైంది. రిక్షాలో వెళ్ళిపోనా, ఆసుపత్రి గదిలో కూర్చుంటాను అంది విశాలాక్షితో. సాయంత్రం దాకా చూసి అలాగే చెయ్యొచ్చులే, మధ్యాహ్నం పూట ఆసుపత్రి గది మూసేస్తారేమో, ఎక్కడ కూర్చుంటావు, పోనీ మూర్తిగారింట్లోకి వెళ్ళి కూర్చుంటావా? ఇద్దరూ సరిగా నిర్ణయించుకోలేకపోయారు. ఇంకో గంట సేపు చూసి శేషుని మళ్లీ పంపి మూర్తిగారు దొరక్కపోతే ఆ పనే చేద్దామనుకున్నారు. జానకి నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. 4 గంటలప్పుడు శేషు మళ్లీ వెళ్లాలని బయలుదేరుతుంటే వెంకట్రావు హడావిడిగా వచ్చేశాడు. వచ్చి రాగానే, ఏయ్ మనం తిరుపతి వెళ్ళాలి, వాసంతి పెళ్లి రేపు రాత్రికే అని సంతోషంతో ఉప్పొంగిపోతూ చెప్పాడు. వాసంతి తండ్రి వెంకట్రావుకి పెళ్లి వివరాలన్నీ రాశాడు. వరుడు మిలిటరీలో పనిచేస్తున్నాడట. ఇంకా చాలా వివరాలు రాశాడు. ఆ ఉత్తరం ఆలస్యంగా అందింది. తారీఖు అవి చూస్తే మర్నాడు రాత్రే పెళ్లి. జానకిని కూడా తీసుకెళ్లాలా అని ఆలోచించాడు మొదట. ఎందుకు, ఛార్జీలు చాలా అవుతాయి అనుకున్నాడు. తనొక్కడు వెళ్తే 2-3 రోజుల దాకా జానకి ఒక్కతే ఉంటుందనుకుంటే అందులో ఏదో ప్రమాదం పొడగట్టింది. తీసుకెళ్తేనే మంచిది అనుకున్నాడు. తీసుకువెళ్తే అక్కడ బంధువులందరికీ తన భార్య ఎంత అదుపాజ్ఞల్లో ఉంచాడో ప్రదర్శించవచ్చనే ఉత్సాహం కూడా కలిగింది. 7 గంటలకి బయలుదేరాలి, 2 టికెట్లు రిజర్వ్ చేసుకొచ్చేశాను, ముందు బట్టలు సర్దా అన్నాడు. ఇటు అటు హడావిడిగా తిరుగుతూ కాఫీ ముందు అన్నాడు. అంతలోనే ఎసురు పడే ముందు అన్నాడు మళ్ళీ. జానకి స్పృహ తప్పి పడిపోతాను అనుకుంది. ఎంత తెలివి తక్కువ పని చేశాను, గంట కిందట వెళ్ళిపోయి మూర్తిగారింట్లో కూర్చుంటే ఎంత బాగుండేది, ఎంత పిచ్చి పని అయిపోయింది, ఎంత తెలివి తక్కువ, ఎంత తెలివి తక్కువ అని తనని తాను ఘోరంగా తిట్టుకుంది. కాఫీ పెడుతూ కొంచెం ధైర్యంగా ఆలోచించింది. శేషు మళ్ళీ వెళ్ళాడు. మూర్తిగారు తప్పకుండా వస్తారు, అప్పుడు ఎలాగూ వెళ్లేదే గాని ఆగేది లేదు, ఇంత కంగారెందుకు అని పరిపరి విధాల ఆలోచిస్తూ నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కాఫీ ఇచ్చి పొయ్యి మీద ఎసరు పెట్టి, మీ బట్టలు నల్ల బ్యాగ్లో సర్దనా అని అతన్ని అడిగింది. అదొద్దు, ఎయిర్ బ్యాగ్లో పెట్టు, కొత్త టర్కీ టవల్ కూడా పెట్టు, నీ పెట్టి కూడా సర్దుకో తొందరగా, ఎక్కువ టైం లేదు. నేనెందుకేంటి, ఆడబిడ్డ పెళ్ళవుతుంటే నాకు ఒంట్లో బాగాలేదు, బస్సులో నాకు బాగుండదు, ఏం పర్వాలేదు, అదే బాగుంటుంది, ఎందుకలా నించుంటావు, ఏదో ఒక పని చూడు, టైం లేదని చెప్తుంటే. జానకి తామరాకు మీద నీటి బొట్టులాగా తిరుగుతూ ఏవేవో చిన్న చిన్న పనులు చేసింది. మూతిగారు ఏ నిమిషంలో వచ్చి జానకి అంటారోనని ప్రాణాలన్నీ వీధి గుమ్మంలో ఉంచింది. ఆయన వచ్చి గట్టిగా ఇల్లంతా అదిరేలాగా జానకి అని పిలుస్తారు. తాను ఎక్కడి పనులక్కడ వదిలేసి పిట్ట రివ్వన ఎగిరిపోయినట్టు వెళ్ళి వీధి గుమ్మంలో వాలి పదండి అంటుంది. ఇద్దరు మెట్లు దిగి వాకిట్లో నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇతను వెర్రి ముఖం వేసి, ఏయ్ ఎక్కడికి అంటాడా, అలాగే అంటాడా? అవును అలాగే అంటాడు. తను వెనక్కి తిరిగి నేను వెళ్ళిపోతున్నాను అనాలి. అలా కాదు, ఇంకేదన్నా మాట చాలా కోపంగా అనాలి. అసలు ఏది అనక్కర్లేదు, అతని మాటకి జవాబు చెప్పకూడదు. జవాబు చెప్పకుండా ఇద్దరూ నడిచి ఆటో దగ్గరికి వెళ్ళి ఎక్కి కూర్చుంటారు. ఇతను పరిగెత్తుకొస్తాడు వెనకాల. ఎక్కడికి వెళ్తున్నారు అని హడలిపోతూ అడుగుతాడు. మూర్తిగారు జేబులో నుంచి ఆ ఉత్తరం తీసి అతని ముఖం మీదకి పడేస్తారు. జానకి నాకు ఈ ఉత్తరం రాసింది చూసుకో అని దాన్ని అతని చేతికిస్తారు. ఆటో కదిలి వెళ్ళిపోతుంది. అతను ఏం చేస్తాడు తర్వాత? జానకి పెద్ద తలపోటు ప్రారంభమైంది. కాళ్ళు చేతులు వణికిపోతున్నట్టుంది. జానకి అని పెద్ద పిలుపు వినపడ్డ తర్వాత తను ధైర్యంగా ఉంటుందో ఏం చేస్తుందో, కూర్చుని ఏడ్చేయడం మొదలు పెడుతుందేమో, నేను రాను అని పిచ్చి కేకలిస్తుందేమో. అలాగే చేస్తే తనని లాక్కుని తీసుకెళ్ళిపోవాలి.
వస్తానన్నావుగా, మళ్ళీ రానంటావేం? మతిపోయిందా? పద అని కేకలేసి తీసుకుని పోవాలి. అన్నయ్య అయితే అలాగే చేసేవాడు. ఆ సంగతి కూడా రాయాల్సింది మూర్తిగారికి. మీరు రమ్మనగానే భయంతో నా కాళ్ళు కొయ్యబారిపోతాయేమో, నేను కదలలేనేమో. నాకిష్టం లేదనుకోకండి. నా చెయ్యి పట్టుకుని నడిపించి నాకు సహాయం చేసి తీసుకుని వెళ్ళిపోండి అని రాయవలసిందే. రాస్తే బాగుండేది. ఏమిటి ఇలా ఆలోచిస్తున్నారేమిటి? భయపడ్డం ఏమిటి? ఆయన రావాలే గాని వీధి మెట్లు దూకేసి గేటు దగ్గరికి పరిగెత్తనా? అతని బట్టలు సర్దిన సంచి వరండాలో పెట్టింది. నీ పెట్టేది అన్నాడు వెళ్ళి ముస్తాబుల కోసం గెడ్డం గీసుకుంటూ. నేను రాను అంది జానకి జంకకుండా. అద్దంలోకి చూసేవాడల్లా ముఖం బయటికి తీసి కొరకొరా చూస్తూ, ఏ చెప్పేది నీకు కాదా? మనిషివి కావా అన్నాడు. నాకిష్టం లేదంటే నన్నెందుకు బలవంతం చేస్తారు? ఎందుకు ఇష్టం లేదు నీకు? ఆడబిడ్డ పెళ్ళి చెప్పానుగా, బస్సులో నాకు పడదు. అయితే విమానం తెప్పిస్తా అని వెటకారంగా నవ్వాడు. ఇష్టం లేదట. ఇష్టం లేదు. ఆడబిడ్డ పెళ్లికి రాలేదంటే నలుగురు గడ్డి పెడతారు. దాన్నెందుకు తీసుకురాలేదురా అని అందరూ నన్ను అడిగితే నేనేం చెప్పాలి? వాళ్ళ శుభకార్యాలకి నా పెళ్ళాన్ని తీసుకెళ్ళకపోతే రేపు నా ఇంట్లో జరిగే వాటికి వాళ్ళు రారు. రేపు పిల్లాడికి ఏమన్నా చేసుకుంటే నా గడప ఎవరూ తొక్కరు. టికెట్లు కొనేశాక ఇప్పుడు రానంటే కుదురుతుందా? టికెట్లేం చేయను? మూర్తిగారు వచ్చే వరకు ఘర్షణ లేకుండా గడపడం మంచిదనుకుంది. మాట్లాడకుండా ఊరుకుంది. బయలుదేరడానికి ఒప్పుకుంది. ఇంకేమీ అనకుండా ఊరుకున్నాడు. గండం పని ముగించి స్నానానికి వెళ్ళాడు. జానకి అని విశాలాక్షి పిలిస్తే తుళ్ళిపడింది జానకి. అబ్బా మీరా? ఎవరో అనుకున్నాను అని. ఏమైంది అన్నట్టు ఆతృతగా ముఖం చూసింది. కొంచెం మజ్జిగ ఉంటే పాలు తోడుకోలేదు అని గట్టిగా అని అతను స్నానానికి వెళ్ళాడని తెలిసి నెమ్మదిగా చెప్పింది. శేషు మళ్ళీ వెళ్ళాడు. ఆయన ఇంకా రాలేదట. ఏం చేయను? రాత్రికి కూడా ఒకసారి పంపనా? జానకి కుప్పకూలిపోయింది. గోడకి జారబడిపోయింది. ధైర్యంగా ఉండు జానకి. ఇవాళ కాకపోతే రేపు ఎలాగా వెళ్తావు కదా, మానవు కదా. ఏం ధైర్యం? వాసంతి పెళ్ళట రేపు రాత్రి తిరుపతిలో. ఇప్పుడు బయలుదేరాలి అంటున్నారు అని దడదడలాడుతూ చెప్పింది జానకి. ఇప్పుడా? తిరుపతిలోనా? మరెలాగా అని కంగారు పడిపోయింది విశాలాక్షి. నాకొకలా అనిపిస్తుందండి. పెళ్లికి మా అమ్మ తప్పకుండా వస్తుంది. అక్కడికి వెళితే మా అమ్మతో వెళ్ళిపోతాను. 10 రోజులుండి వస్తానని చెప్పి వెళ్తాను. అవును, అలాగ చేసినా మంచిదే. మీ అమ్మ పెళ్లికి వస్తుందంటావా? మా ఇళ్లల్లో భర్త పోయిన వాళ్ళు పెళ్లిళ్ళకి వెళ్ళరే. ఏమో, వస్తుందండి. వీళ్ళు ఉత్తరం రాసే ఉంటారు. రాకపోతే బాగుండదనుకుని తప్పకుండా వస్తుంది. అయితే అలా చెయ్యి. ధైర్యంగా ఉండు. అది నేనే చెప్పేది. ఎప్పుడు బయలుదేరుతున్నారు? 7 గంటలకట. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో. అదెంత భాగ్యం. నేను పిల్లలు ఒకసారి హైదరాబాద్ వస్తాంలే. నువ్వు జాగ్రత్తగా అక్కడికి చేరితే చాలు. చేరాక ఉత్తరం రాయి. నన్ను మర్చిపోకండి అని బొటబొటా కన్నీళ్లు కార్చింది జానకి. పిచ్చిదానివా మంచిదానివా అని విశాలాక్షి విచారంగా నవ్వింది. అతను స్నానం ముగించి బయటకు వస్తుంటే విశాలాక్షి వెళ్ళిపోయింది. జానకి అతనికి అన్నం వడ్డించింది. తను కూడా సహించినంత వరకు తింది. ప్రయాణానికి అంతా సిద్ధమైంది. ఇంటికి తాళాలు వేశారు. జానకి మొక్కల దగ్గరకు పరిగెత్తి ఆకులు ముట్టుకుని శాశ్వతంగా సెలవు తీసుకుంది. విశాలాక్షి చంటివాడిని భుజం మీద వేసుకుని వాకిట్లో నిద్రబుచ్చుతుంటే వాడి పాదాలు ముద్ద పెట్టుకుంది. జానకి ఏది అని అడగండి రేపు. ఏ రోజు అడగండి, లేకపోతే మర్చిపోతాడు నన్ను. మీరెవరూ మర్చిపోవద్దు నన్ను. ప్రమీల గారిని అడిగానని చెప్పండి అని గబగబా చెప్పేసి గేట్ల దగ్గరికి పరిగెత్తింది. వెంకట్రావు అంతకుముందే ఆటోలో సామాను పెట్టి ఎక్కి కూర్చున్నాడు. జానకి కూడా ఎక్కింది. ఇప్పుడు మూర్తిగారు ఎదురుపడితే అనుకుంది ఉద్వేగంతో. ఇందులో నుంచి దిగి అందులో ఎక్కిపోవడమే. దారిలో ఏ ఆటో కనపడ్డా ఆతృతగా చూసింది. బస్సులో ఎక్కినప్పుడు గాని తను అతని పక్కన కూర్చోవలసి వస్తుందనే సంగతి ఆలోచనకు రాలేదు. తెల్లవార్లు అతని సరసన కూర్చోవడం తలుచుకుని బెంబేలెత్తిపోయింది. ఆ ప్రమాదం తప్పిపోయినప్పుడు ఎంత ఆనందం కలిగిందో. ఇద్దరికి సీట్లు విడివిడిగా వచ్చాయి. దూరంగా ఆడవాళ్ల దగ్గర కూర్చుంది. అప్పుడే హైదరాబాద్లో కాలు పెట్టినంత ధైర్యం వచ్చేసింది. పక్కావిడ ఒళ్ళో 2 ఏళ్ల పిల్ల నిద్రపోతుంది. ఆవిడ చోటు సరిపోక ఇబ్బంది పడుతుంటే పాపని ఇలా పడుకోబెట్టండి అని జానకి పిల్లకాళ్ళు తన ఒళ్ళో పెట్టుకుంది. ఆ ప్రయాణం జానకి ఏమీ ఇబ్బంది కలిగించలేదు. బస్సు ఆగిన చోట 2-3 సార్లు ఆడవాళ్లు కిందకి దిగితే తను దిగింది. అతను వెనుక సీట్లో ఎక్కడున్నాడో కూడా అటువైపు ముఖం తిప్పి చూడలేదు. ప్రయాణం ఏమీ దిగులు లేకుండా సాగింది.
తిరుపతిలో పెళ్లివాళ్లు దిగే సత్రం దగ్గరికి చేరగానే జానకి తెలిసిన సంగతి. వాళ్ళమ్మ రాలేదు, కానీ ఇంకా చాలామంది రాలేదు. మొదట ఎంత భయం వేసిందో, అంత ధైర్యం వచ్చింది వెంటనే. పెళ్లి వేళకి రావాలంటే ఇంకా చాలా టైం ఉంది, చాలామంది రావాలి. ఎంత ధైర్యం చెప్పుకున్నా జానకి మళ్ళీ దిగులు ముంచుకొచ్చేసింది. పెళ్లి కూతుర్ని చూద్దామని కుతూహలం లేదు. అత్త ఏదేదో అడిగితే పొడిపొడిగా ఏదేదో చెప్పింది. ముఖం కడుక్కుని స్నానం చేసి ఒక చాపు సంపాదించుకుని ఒక మూల వేసుకుని నిద్రపోయింది. వేవిళ్ళట, ఒంట్లో బాగాలేదట అని బంధువులు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు. ఇంకా ఏమేం చెప్పుకున్నారో జానకి ఎరుగదు. మధ్యాహ్నం 1 గంటకి జానకి లేచినప్పటికి కూడా వాళ్ళమ్మ రాలేదు. సాయంత్రానికి కూడా రాలేదు. ఇక రాదని నిర్ధారణ అయిపోయింది. తను మళ్ళీ విజయవాడే వెళ్ళాలనుకుంటే జానకి గుండె ఆగిపోయింది. ఆ పెళ్లి ఎలా జరిగిందో, పెళ్లి కూతురు ఎలా ఉందో, పెళ్లికొడుకు ఎలా ఉన్నాడో జానకి కన్నెత్తి కూడా చూడలేదు. వేవిళ్ళు ధర్మమా అని ఆ రోజు వికారం మరీ ఎక్కువైపోయి రోజంతా పడుకునే ఉంది. 2 సార్లు కాఫీ తాగితే కడుపులో ఇమడలేదు. జానకి ఏం తిందో ఎలాగుందో వెంకట్రావు పట్టించుకోలేదు. అతను తిరుపతి గడ్డ మీద కాలు పెట్టగానే మగపిల్లి వాళ్లతో కలిసిపోయి సరస సల్లాపాలలో మునిగిపోయాడు. అక్కడ ఎవరెవరో వరుసైన వాళ్ళందరూ చేరి వంశాల గురించి, గోత్రాల గురించి, వాళ్ళ తాతల శౌర్యాల గురించి పోనుకోలు కబుర్లు మొదలుపెట్టారు. వెంకట్రావు ఇంకో వెంకట్రావుని పట్టుకుని, ఓయ్ బావుగారు, బావుగారు అని 10 సార్లు పిలిచి ఉడికించాడు. ఆ బావుగారు ముసుముసు నవ్వులతో, ఎంతైనా మీ ఊరు మా కాళ్ళు కడిగేవాళ్లే కదండి అని జవాబు చెప్పి చావు దెబ్బ కొట్టారని సంతోషించాడు. వెంకట్రావు ఆ రకం సరసాలతో పులికించిపోయి జానకి మీద పెత్తనం చేయాలనే సంగతి కూడా మర్చిపోయాడు. పెళ్ళైన మన్నాడు పెద్ద చీదర వచ్చి పడింది జానకి. పెళ్లికి వచ్చిన జనంలో దాదాపు మగవాళ్ళందరూ గుళ్ళు గీకించేసుకున్నారు. ఎవరో బొత్తిగా చాదస్తులు, జుట్టుకి అందానికి సంబంధం ఉంటుందని కొంచెమైనా నమ్మేవాళ్ళు 4గురిలో 3 మాత్రం ఆ పని చేయలేదు. వెంకట్రావు గుండెతో దూరం నుంచి వస్తూ ఉంటే జానకి తన కళ్ళని తను నమ్మలేకపోయింది. ఎలాంటి పని చేశారు అని రోతపడింది. వెంటనే అంత సంగతి నాకెందుకు అని ముఖం తిప్పేసింది. కాసేపటికి అత్త కూడా హఠాత్తుగా గుండెతో ప్రత్యక్షమైంది. స్తంభించిపోయింది జానకి. తను చూసేది నిజమో అబద్ధమో తేల్చుకోలేకపోయింది. ముఖం ఎటు తిప్పి ఎవరిని చూస్తే అటు ఒక గుండు. ఆడవాళ్లు, మగవాళ్లు, పడుచువాళ్లు, ముసలివాళ్లు, ఎన్నెన్ని ముఖాలో గుళ్ళుతో వికారంగా, రోతగా, చీదరగా. ఈవిడ ఎంత అందమైంది అని జానకి పదే పదే చూసిన ఒక ఆవిడ 25 ఏళ్లన్నా లేని మనిషి గుండు మీద తెల్ల రుమాలు కప్పుకుని తిరుగుతూ కనబడింది. జానకి వెర్రిగా చూసి చూసి దూరంగా పోయింది. తిన్నది కడుపులో ఇవ్వడలేదు. కాసిని నీళ్లు సంపాదించుకుని ముఖం కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందం అందం అని తెగ ఏడుస్తారు. ముస్తాబుల కోసం చచ్చిపోతారు. ఎంత తేలిగ్గా గుళ్ళు గీంచేసుకున్నారో అని జానకి తన కళ్ళని తనే నమ్మలేనట్టుగా కొత్త కొత్త గుళ్ళని చూసి ఇంకా నిర్గంతాలు పోయింది. కాసేపటికి ఎవరో వచ్చారు జానకి కోసం. మీ అత్తగారు పిలుస్తోంది అంటూ. ఎందుకు? నేను రాలేనని చెప్పండి, పడుకున్నాను అని జానకి మామూలుగా చెప్పేసింది. తనను కూడా గుండు చేయించుకోవడానికి ఆహ్వానిస్తున్నారని జానకి ఎలా ఊహించగలదు? ఆ మనిషి వెళ్ళాక అత్త వచ్చింది గుండుతో. ఒసే, అందరూ స్వామికి తలనీలాలు ఇచ్చుకుంటున్నారు, నువ్వు కూడా లేచిరా అంది. జానకి ఎంత కోపంగా, ఎంత తీక్షణంగా, ఎంత నివ్వరిపోతూ చూసిందో. ఒక్క చూపు చూసి ముఖం తిప్పేసింది. ఏంటి అలా కూర్చుంటావు? తొందరగా రా, మళ్ళీ బస్సు వేళవుతుందన్నారు. మీకు మతి లేకపోతే నాకు పోయిందనుకుంటున్నారేమిటి అంది కోపంగా ముఖం చిట్లిస్తూ. అత్త గుండె వేసుకుని తన ఎదురుగా ఇంకా నించుని ఉంటే భరించలేక, నేనివ్వను గాని వెళ్ళండి అని అసహ్యపడుతూ చెప్పేసింది. అత్త తెల్లబోతూ, కళ్ళు పోతాయి, చెంపలేసుకో ముందు. ఏంటా పొగరుమోతు మాటలు? ఎందరందరిస్తున్నారో చూడు. ఉత్తమ మనిషివి కూడా కావు. నీకు నెల తప్పితే నీ తలని ఇలా లిప్పిస్తానని 2 ఏళ్ల కిందటే మొక్కుకున్నారు అని ఇంకా ఏదో అనబోతుంటే జానకి కోపంగా, నా జుట్టు ఇస్తానని మీరు మొక్కుకోవడం ఏమిటి? నేనివ్వను. ఎందుకు అనవసరం మాటలు? వెళ్ళండి, నాకు అసలే తలపోటుగా ఉంది అని విసుక్కుంది. అత్తకి పౌరుషం వచ్చి కొడుకు కోసం కబురు పంపింది. వెంకట్రావు ఆగి మేఘాల మీద వచ్చి వాలాడు. గుండు తళతళలతో వచ్చి సంగతంతా విన్నాడు. గుండు చేయించుకునే ఆడవాళ్ళని ఎంతో మందిని చూస్తూనే ఉన్నాను. చిన్నతనం నుంచి భార్యకు కూడా గుండు చేయించడం అంటే అతనికి ఏమీ ఎబ్రికంగా అనిపించలేదు. చాలా రోజుల నుంచి జానకి మీద ఉన్న కోపం తీర్చుకోవడానికి అదొక మార్గంలాగా కూడా కనబడి లోపల సంతోషం కూడా కలిగింది.
ఆ పని జానకి చేయనట్టుంది కాబట్టి ఆ పని చేయించడం మరీ సంతోషం. బోలెడు మంది చేయించుకుంటున్నారుగా అన్నాడు జానకి దగ్గరికొచ్చి మొదట కొంచెం నెమ్మదిగా. జానకి చెప్పు తీసుకుని కొడదామనుకుంది గాని అలా కొట్టగలిగితే ఆ మనిషి జానకి ఎందుకవుతుంది? ఒకసారి తీక్షణంగా చూసి మాట్లాడకుండా ఊరుకుంది. అత్త పెద్దరికంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. నా మాట విను. కొడుకును కని తేలిగ్గా తిరుగుతావు. అలా వెళ్ళి చూడు, ఎన్ని వందల మంది ఇస్తున్నారు. కొండకి వచ్చి తలనాయిలాలు ఇవ్వకుండా వెళ్తావా? వెంకటేశ్వర స్వామికి తలనీలాలే ప్రీతాలంటారు. నేనివ్వను, నాకిష్టం లేదు, నన్ను అడగొద్దు అని జానకి మొహమంతా జేవురించుకుని మళ్ళీ గట్టిగా చెప్పేసింది. అప్పటికే వాళ్ళ చుట్టూ ఒక గుంపు చేరింది, బోడిగుళ్ల గుంపు. వాటి మధ్య అక్కడక్కడ కొన్ని అంట కత్తిరింపు గుళ్ళు. జానకి అంట పట్టుదలగా మాట్లాడడం చూస్తే వెంకట్రావుకి పీక తీసేసినట్టయింది. ఆ మనిషి ఇలా తయారైందేమిటి అని పెద్ద సందేహం వచ్చింది. ఎలాగైనా సరే జానకితో జుట్టింపించాలనే పట్టుదల పెరిగింది. అప్పటికి అత్త పోట్లాటలోకి దిగింది. రంబలా ఉన్న వాళ్ళే ఇస్తున్నారు, అంతకన్నా మిడిసి పడుతున్నావా నువ్వు? 3 నెలలకి ముడి కందుతుంది, నీ సొమ్మేం పోయింది? నీకేం ముద్దులాగా నువ్వు బాగానే ఉంటావు. ఏ కష్ట నష్టాలు వచ్చినా మగాడికొస్తాయి. నీ వాలుజడు సోకు చూసుకుంటే చాలననుకుంటున్నావా? ఒరేయ్, ఏం చేసుకుంటావో నీ పెళ్ళాన్ని. ఇద్దరు గంగలో దూకండి, నాకెందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంకట్రావుకి ఏం చేయాలో తోచలేదు. జానకిని పలకరించాలంటేనే ధైర్యం చాలలేదు. ఎవరో ఒక ఉపాయం చెప్పారు. 3 కత్తెర్లు ఇస్తే చాలని, జుట్టంతా ఇవ్వనక్కర్లేదని. ఆ మంత్రానికి లొంగదీసిన విజయమేననుకున్నాడు. పోనీ అలా చెయ్యి, 3 కత్తెర్లు ఇయ్యి అన్నాడు. 3 కత్తెర్లు కాదు, 3 వెంట్రుకలు కూడా ఇవ్వను, 1 వెంట్రుక కూడా ఇవ్వను అంది జానకి. ఆమె కళ్ళు తీక్షణతకి, ముఖం జేవురింపకి అక్కడున్న వాళ్లంతా తెల్లబోయారు. పెళ్లికి వచ్చిన వాళ్లలో జుట్టు గొరిగించుకున్న వాళ్ళు గొరిగించుకోగా మిగిలిన వాళ్లలో కత్తిరి ఇచ్చిన వాళ్లే గాని ఇవ్వని వాళ్ళు లేరు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా 3 కత్తెర్లు ఇచ్చారు. వాసంతి కూడా ఇచ్చింది 3 కత్తెర్లు అన్నాడు వెంకట్రావు అటెటో చూస్తూ. జానకి ఎర్రగా చూసింది. ఆ చూపుకి అర్థం, వాసంతి జుట్టు వాసంతి ఇష్టం, నా జుట్టు నా ఇష్టం, నువ్వు నోరు మూసుకుని పో అని. బంధువుల ముసలమ్మ ఒక ఆవిడ వచ్చి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. నువ్వు చిన్నపిల్లవమ్మా, నీకు తెలీదు, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి. 3 కత్తెర్లంటే ఎంతో తీయరు, ఎంతలో పెరుగుతుందే నీ పిచ్చిగాని. కొండకొచ్చి మొక్కు ఇవ్వకపోతే. జానకి మధ్యలోనే కోపంగా, నేను మొక్కుకోలేదండి, నేను ఇవ్వక్కర్లేదు అంది. ఆ పిల్లని బెదరగొట్టకండి, అందరూ చుట్టూ చేరి అని మందలించారెవరో. ఏయ్, ఇక్కడేం చోద్యం చూస్తారు, వెళ్ళండి వెళ్ళండి అని వెంకట్రావు రోషంగా అందరినీ కసిరాడు. కొందరు దూరంగా తప్పుకుని మళ్ళీ అక్కడే చేరారు. ఇన్ని వందల మంది ఇస్తుంటే, ఇంతమంది ఇస్తుంటే ఇదేం గనురాలా? ఎలా ఇవ్వదో నేను చూస్తాను అన్నట్టు వెంకట్రావు బెదిరింపు చూపులు మొదలుపెట్టాడు. నేనిమ్మంటే ఇవ్వడానికేం అన్నాడు కంఠం తగ్గించి. అంటే నీ అందం చూడవలసింది నేనేగా, నీ అందం నా కోసమేగా, నేనే ఇమ్మంటున్నానుగా అని అర్థం. ఈ పాయింట్ తప్పకుండా పనిచేస్తుంది అనుకున్నాడు. జానకి పేడ పురుగుని చూసినట్టు ఒక చూపు చిత్కారంగా చూసి తల తిప్పేసింది. వెంకట్రావుకి తల తీసేసినట్టుగా అయ్యింది. పెళ్ళాన్ని ఎంత అదుపాజ్ఞల్లో ఉంచగలిగాడో బంధువుల ముందు ప్రదర్శించాలని తీసుకుని వస్తే, తీరా ఇక్కడ పెళ్ళం తన మాటే లెక్క చేయదని నలుగురు అనుకునేలాగా జరిగిందని కొత్త ఉడికిపోయాడు. మొగుడి మాట లెక్కలేనట్టుంది అని ఎవరో నవ్వినట్టు కూడా వెంకట్రావు చెవికి అనిపించింది. ఏం చెప్తుంటే నీకు కాదా? 3 కత్తెర్లయ్యి, అందరి జుట్లు ఇస్తానని మా అమ్మ మొక్కుకుందట. ఇవ్వకపోయావో చూడు, నీ దారి నీది, నా దారి నాది. ఆ పుస్తి ముక్క ఇక్కడే తెంపేసిపోతాను, నాతో రానక్కర్లేదు నువ్వు. జానకి ముఖం చెక్కు చెదరలేదు, ఎప్పట్లాగే నించుంది. వెంకట్రావుకి గంగ వెర్రెలెత్తిపోతున్నాయి. ఇంతమందిలో తన మాట తీసి పారేసింది. దీన్ని ఇంకా ఏలుకోవాలనుందా? ఇంక తర్వాతేం చెయ్యాలో తోచలేదు. అన్ని ఆయుధాలు అయిపోయాయి. పుస్తలు తెంపుతానన్న ఆయుధం కూడా అయిపోయింది. జానకి నీరసంతో కాళ్ళు తేలిపోతున్నాయి. వికారంతో కడుపు చుట్టుకుపోతుంది. స్పృహ తప్పి పడిపోతే వీళ్ళు బలవంతంగా జుట్టు కత్తిరిస్తారేమోనని, 3 కత్తెర్లన్నా తీస్తారేమోననే భయంతో సర్వశక్తులు కూడగట్టుకుని స్పృహ నిలుపుకుంటుంది. అత్త రెండోసారి మందలింపులకు వచ్చి ఇంత రాద్ధాంతం చేసుకుని బస్ ఎక్కామంటే తిరుగు ప్రయాణంలో ఏమన్నా అయితే అని ఒక పాయింట్ లేవనెత్తింది. అయితే నాకే అవుతుంది అంది జానకి. నీకెందుకు అవుతుంది? నువ్వు మొద్దులాగా బాగానే ఉంటావు, ఏం పాపం ఎరగని వాళ్ళు, మాకేమవుతుంది అని అరిచాడు వెంకట్రావు.
భవిష్యత్తులో హేతువాది కాబోయే ఒక కుర్రాడు మీకెందుకు అవుతుందండి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే అవుతుంది, మీకెందుకు అవుతుంది అని వాదానికి దిగాడు. 100 సంవత్సరాల క్రిందట పుట్టిన ఇంకో కుర్రాడు బస్కి ఏదన్నా ప్రమాదం అవుతుందనుకో, అందరికీ అవుతుందా లేదా అని ఎదురు పాయింట్ తిరగొట్టాడు. కాబోయే హేతువాది ఆలోచనల్లో పడిపోయి జానకి వైపు తిరిగి, దేవుడు లేడనా మీ అభిప్రాయం అని ఆమెతో చర్చించారని కుతూహలపడ్డాడు. కానీ జానకి ముఖం చూసి హడలి చర్చిలోకి దిగుదరా మానుదరా అని సంకోచిస్తుండగా, ఏయ్ నువ్వూరుకో అని కొన్ని గుళ్ళు అతన్ని తరిమేశాయి. వెంకట్రావుకేమీ దారి తోచక కొట్టుకుంటూ ఉంటే తల్లి గుండు కొడుకు గుండుతో, సరేలేరా, దాని పాపం దానిదే, ఆ పరమాత్ముడికి అన్నీ తెలుస్తాయి. అది 9 నెలలు నిండి బిడ్డను కని మళ్ళీ కళ్ళు తెరుస్తుందనుకుంటున్నావా? వాళ్ళు జడేసుకుని తిరుగుతుందని ఇవాళ మురిస్తే కాదు, ముందు గతి చూసుకోవాలి. దాని కర్మ అదే అనుభవిస్తుందిలే, పోనీ మనకెందుకు అని ఇక గతి లేక ధర్మశాస్త్రాలు వల్లించింది. వెంకట్రావు జానకి వైపు ఒకసారి సర్రును చూసి గుండు ఎగరేసి తన పరాజయాన్ని వేదాంతోక్తంగా స్వీకరించాడు. అందరూ తిరుగు ప్రయాణాలు అవుతున్నారు. అత్త పెళ్లి వాళ్లతో వెళ్ళింది. జానకి తన ప్రయాణ విషయం రాత్రి నుంచి నిర్విరామం లేకుండా ఆలోచిస్తుంది. తల్లి తప్పకుండా వస్తుందని తను అనుకోవడం ఎందుకు? ఎంత పిచ్చి పని! తన ఈ పెళ్లికి చచ్చినా రానని కూర్చుంటే అతనేం చేయగలిగేవాడు? బలవంతంగా రాక్కు రాగలడా? తన దారిని తను పోయేవాడు. తర్వాత తను విశాలాక్షిని తీసుకుని మూర్తి గారింటికి వెళితే ఎంత బాగుండేది. ఎంత తెలివి తక్కువ పని చేసింది. తను మళ్ళీ అతనితో విజయవాడ వెళ్ళాలి. ఆ ఇంట్లో కొన్ని గంటలైనా ఉంటే గాని బయటపడే దారి లేదు. పెళ్లి జనం కొందరు హైదరాబాద్ వెళ్తున్నారు. వాళ్లతో హైదరాబాద్ వెళ్తారని అడిగితే ఒప్పుకోడు, అనవసరం. అసలు అతన్ని ఒక అనుమతి అడగడం ఏమిటి? అతను ఒప్పుకోకపోవడం ఏమిటి? ఒప్పుకోకపోతే ఏం? హైదరాబాద్ బస్సు దగ్గరికి వెళ్ళిపోతే చాలా గందరగోళం చేస్తాడు, పోట్లాట పెడతాడు, బస్ స్టాండ్లో దెబ్బలు కొట్టినా కొడతాడు. ఏం తప్పు దొరుకుతుందా అని కనిపెట్టి చూస్తున్నాడు. అలాంటి వాడితో మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళడం ఎలాగా? ఇంకేం చేయాలి? ఏ మార్గం ఉంది? హైదరాబాద్ బస్సు ఎక్కాలంటే తన దగ్గర డబ్బేది? జానకి ఎంత ధైర్యంగా ఉండాలనుకున్న విచారంతో కుంగిపోయింది. ఒక క్షణం ధైర్యంగా ప్రవర్తిస్తే 2 రోజుల కిందటే ఈ నరకం తప్పిపోయేది. తెగించి మూర్తి గారింటికి వెళ్తే సరిపోయేదానికి ఆయనే వచ్చి తీసుకువెళ్తాడని వెదవు పిరికితనంతో వెనకాడింది. విశాలాక్షి వద్దంటే మాత్రం తనెందుకు వినాలి? తన జ్ఞానం తనకి ఉండొద్దా? ఆ తప్పుకి ఈ శిక్ష అనుభవించాల్సిందే. పిరికితనం ఏం మేలు చేస్తుంది ఎవరికైనా? తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. మళ్ళీ ఆశ్చర్యంగా జానకి వెంకట్రావు పక్కన కూర్చోవలసిన ప్రమాదం తప్పింది. మళ్ళీ ఆడవాళ్ల దగ్గరే కూర్చుంది. 2 రోజుల నుంచి తిండి లేదు. శరీరం వత్తిలాగా వేలాడిపోతుంది. తనకి ఎంత నీరసంగా ఉందో బస్సులో కూర్చున్న తర్వాత తెలిసింది. పక్కన పిల్లాడు నారింజకాయ తింటుంటే ఆ పరిమళానికి కడుపులో వికారం కొంచెం తగ్గింది. ఆ పిల్లాడి దగ్గర నారింజ తొక్కలు తీసుకుని దాని వాసన చూస్తూ కూర్చుంది. వెంకట్రావు పక్క సీట్లో కూర్చున్నాడు. తెల్ల రంగు బొచ్చు టోపీ పెట్టుకున్నాడు. గుండె మీద జానకి ఏమాత్రం కన్ను తిప్పినా అతను కనబడుతున్నాడు. ఎంతసేపు కిటికీలో నుంచి బయటకు చూస్తూనే కూర్చుంది. రోడ్డు పక్కన ఇళ్ళు, బజార్లు, ఊళ్ళు దాటిపోతున్నాయి. చిన్నపిల్లలు, ఆడపిల్లలు, పరుకునీళ్లు కట్టుకునే వయసు పిల్లలు కనబడితే జానకి అంత దిగుల్లో కూడా ఒక మాయ తెర తొలగిపోయినట్టుగా సంతోషం వేస్తుంది. ఒకప్పుడు తను కూడా ఇంత సంతోషంగా ఉన్నారా అనిపిస్తుంది. అదంతా ఈ జన్మలో కాదేమో అనిపిస్తూ ఉంది. జానకి చిన్నతనం అంతా అంత నిశ్చింతగా, అంత సంతోషంగా ఎలా గడిచిందో ముందు జీవితంలో వెంకట్రావుని భర్తగా పెట్టుకుని. దారిలో బస్సు ఆగినప్పుడు వెంకట్రావు 2 సార్లు దిగి రోడ్డు పక్కన హోటల్లో తిన్నాడు, తాగాడు. జానకి ఇంకేమైనా కావాలా అని అడగలేదు. మంచినీళ్లు కూడా తెచ్చి ఇవ్వలేదు. తిరుగు ప్రయాణం చేస్తున్నంతసేపు పెళ్ళానికి ఎలా బుద్ధి చెప్పాలా అనే ఆలోచనల్లోనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళగానే పట్టుకుని చావగొడితే సుబ్బారావు చేశాడే అలా చెయ్యాలి. పక్కటెముకలు నుజ్జు నుజ్జు అయ్యేలాగా కుళ్ళబొడవాలి అనే ఊహ రాగానే శరీరం ఉత్సాహంతో ఉరకలు వేసింది. గాని పోలీసులు, ఆసుపత్రి, 1000 రూపాయల ఖర్చు, సుబ్బారావు పడ్డ గందరగోళం అన్నిటినీ మించి జానకి అన్న సత్యం అన్నీ గుర్తొచ్చి కొంచెం జంకు కలిగింది. అలా కాదు, ఇంటికి వెళ్ళగానే తలుపులు తెరిచి తన గుమ్మానికి అడ్డంగా నించోవాలి. నా గుమ్మంలోకి రావద్దు, ఎక్కడికి పోతావో పో, నిన్ను నేనేలుకోను అనాలి. అంతే, ముందుకి ఆ శాస్తి జరగాలి. ముఖం మీద తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోవాలి. గుమ్మం ముందు ఏడుస్తూ కూర్చుంటుంది.
4 గంటల సేపు కూర్చోనిచ్చి చెప్పినట్లు వింటావా? కిక్కురు మనకుండా పడి ఉంటావా? ఎదురు జవాబులు చెప్పడం మానతావా? అయితే లోపలికి రా, చాకరీ చేసుకుంటూ పడి ఉండు అనాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. అన్నిటికీ ఎదురు జవాబులు నేర్చింది. ఒకసారి ఇంట్లో నుంచి బయటికి గెంటితే గాని లాభం లేదు. బెజవాడలో బస్సు దిగి రిక్షా ఎక్కేదాకా అతనికి ఆ ఉద్దేశమే ఉంది. రిక్షాలో జానకి ఒదిగి ఒదిగి కూర్చోవడం కనిపెట్టి అతని ఆలోచన ఇంకో రకంగా మారింది. ఇంకో దారి పట్టింది. కొన్నాళ్ల నుంచి తనతో ఎడముఖం పెడముఖంగా ఉండడం, ఆ రోజు రాత్రి దూరంగా వీధి గదిలో పడుకోవడం, దగ్గరికి వెళ్ళబోతే ముట్టుకోవద్దని అరవడం, అదంతా గుర్తొచ్చింది. ఆ సంగతి ఎలా మర్చిపోయానా అని కోపంతో ఊగిపోయాడు. చూస్తాను దీని పంతమేమిటో అని శబదం పట్టాడు. ఇంటికి వెళ్లేటప్పటికీ అర్ధరాత్రి 1 గంట దాటింది. వెంకట్రావు ఇంటి తాళాలు తీశాడు. జానకి మెట్ల మీద ఉన్న సంచి పెట్టి ముందు గదిలోకి వెళ్ళింది. వెంకట్రావు వీధి తలుపులు మూసి లోపలికి వెళ్ళి ప్యాంటు, షర్టు, బనీను విప్పేసి కడ్రాయర్తో మంచు వెక్కి పడుకున్నాడు. జానకి ఘోరంగా అసహ్యం కలిగించే విషయం అతను అలాంటి డ్రాయర్తో తిరగడం, పడుకోవడం. జానకి కొంచెం మంచినీళ్ళు తాగి వీధి గదిలోకి వచ్చి పక్క వేసుకుంటుంది. 2 నిమిషాలై ఉంటుంది. ఏయ్ ఇలారా అని పిలిచాడు. తెల్లారేదాకా జాగ్రత్తగా కాలం గడుపుకోదలిచింది. వెంటనే లేచి వెళ్ళింది. మంచినీళ్ళయ్యి అన్నాడు. అతని గుండు, ఆ లాగు, ఆ పడుకోవడం చూస్తే జానకి శరీరం చీదరతో జలధరించిపోయింది. గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చింది. తాగాడు. అక్కడేం చేస్తున్నావు? కాళ్ళు పట్టు. జానకి ఎంతో కోపం వచ్చిందంటే చేతిలో కత్తి లాంటిది ఉంటే పొడి చేయాలి అనిపించింది. నిన్నే, ఇలా వచ్చి కాళ్ళు పట్టు. ఆ మాట తన చెవిన పడినట్టు జానకి గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయింది. వినబడిందా? నేను పట్టను. ఏం అంటూ వెంకట్రావు పడుకున్నవాడల్లా దిగ్గర లేచి కూర్చున్నాడు. నేను పట్టను, నాకిష్టం లేదు. ఇంత విపత్కర పరిస్థితి అతను ఎన్నడూ ఎరగడు. ఏ నేను మొగుణ్ణి కానా? నువ్వు పెళ్ళానివి కావా? అయితే బయటికి నడు. ఇప్పుడే నా గుమ్మం దిగు. నీకెవడిష్టమో వాడి దగ్గరికే వెళ్ళు. తక్షణం బయలుదేరు. ఏం వినబడిందా? 10 నిమిషాలు చూస్తాను, ఏం చేస్తావో. ఆడపుట్టుకు పుట్టలేదా? మొగుడు చెప్పినట్టు నడవక ఏం చేస్తావు? రేపు ఈ పాటికి రంబలాంటి పెళ్ళాన్ని తీసుకువస్తాను. పోనీలమ్మని ఊరుకుంటూ ఉంటే పేటరేగిపోతున్నావు. వేటగాడు మెత్తనైతే లేడీ 3 కాళ్లతో నడిచిందంట. నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నేనేం సుఖపడ్డాను? ఏం ముద్దు ముచ్చట్లు తీరాయి నాకు? ఆఖరికి నా బంధువులందరిలోనూ నన్ను నవ్వులు పాలు చేశావు. నీ సంగతి ఏమిటో నేను చూస్తాను. ఇక నుంచి మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. బుద్ధొచ్చింది అని ఒప్పుకుని దగ్గరకొస్తేరా, లేకపోతే నా గుమ్మంలో నుంచి బయటికి పో. ఇన్ని మాటలు లేవు నాతో అని వెంకట్రావు గబగబా లేచి వీధి గది తలుపులు బార్లా తీసేశాడు. వెంకట్రావుకి పూర్తిగా నమ్మకం. ఆడది తనకై తను ఇల్లు దాటదని, జానకి లాంటిది అస్సలు దాటదని. అదీగాక అది అర్ధరాత్రి, కటిక చీకటి. లేస్తే ఒక తన్ను కూర్చుంటే ఒక తన్ను తన్నేవాణ్ణైతే ఒళ్ళు దగ్గర పెట్టుకునే కాపురం చేసేదానివి. నేను పెళ్లి చేసుకున్నది బ్రహ్మచారి వెధవలాగా పడి ఉండడానికి కాదు. రోజు ఈ గొడవలు పనికిరావు నాకు. ఇంట్లో ఉండదలుచుకుంటే నోరెత్తకుండా పడి ఉండు. బయటికి వెళ్ళదలుచుకుంటే తక్షణం బయలుదేరు. నేను తలుపులేసుకుని నిద్రపోవాలి. 10 నిమిషాలు చూసి నేనే గంటేస్తాను బయటికి అని లోపల గదిలోకి వెళ్ళి మళ్లీ మంచం మీద విశ్రమించాడు. జానకి దేహం కొలిమిలో పెట్టినట్లు దహించుకుపోతుంది. వస్తే నా దగ్గరికి రా, లేకపోతే బయటికి వెళ్ళు అంటున్నాడు భర్త. స్త్రీల హక్కులు, శక్తులు నిన్నమయ్యే సమయం అది. వాటిని శాశ్వతంగా త్యజించడమో, కాపరాలే త్యజించడమో నిర్ణమయ్యే సమయం అది. భర్త మీద రోతని, అయిష్టాన్ని గిన్నెలు ముంతలు మోగించడంలోనో, పిల్లల్ని బాధడంలోనో గాక ఆ పశువు దగ్గరికి చేరకుండా ఉండడంలో చూపిస్తే తెలుస్తుంది ఆ కాపురం ఎన్నాళ్ళు నిలుస్తుందో. భార్య ఆ లొంగుబాటిని ఏ రాత్రి ధిక్కరిస్తుందో ఆ రాత్రే దాటాలి గడప. భార్యలు తమ హక్కుల్ని, ఇష్టాల్ని, ఆత్మల్ని, దేహాల్ని ఇచ్చే కదా కాపురాలు నిలబెట్టుకునేది. భార్య అంటే ఎవరు? ఒక జీవితకాలపు దాసి, ఒక జీవితకాలపు వంటగత్తె, ఒక జీవితకాలపు వ్యభిచారిణి. ఆ ముగ్గురు కలిసి ఒక భార్య. దాసి అయితే దాస్యం ఒక్కటే చేస్తుంది, ఆ మిగిలిన హీనత్వాలు చెయ్యదు. వ్యభిచారిణి అయితే వ్యభిచారం ఒక్కటే చేస్తుంది, మిగిలిన హీనత్వాలు చెయ్యదు. వంటగత్తె అయితే వంట పని ఒక్కటే చేస్తుంది, మిగిలిన హీనత్వాలు చెయ్యదు. అన్ని హీనత్వాలు చేసే భార్య అయిన స్త్రీ దానికన్నా, వ్యభిచారిణి కన్నా, దాసి కన్నా, వంటగత్తె కన్నా హీనురాలు. పలు రకాల హీనత్వాలకు లొంగని భార్యకి దిక్కెక్కడుంది సంసారంలో? తనకి శరీరం అప్పజెప్పడమో, బయటికి నడవడమో తేల్చుకోమంటున్నాడు జానకి భర్త.
జానకి అది అప్పుడు తేల్చుకోవలసిన విషయం కాదు, ఎప్పుడో తేల్చేసుకుంది. శరీరం ఖండఖండాలుగా తెగిపోయినా ఆ నీచుడికి లొంగే ప్రశ్నే లేదని. తుఫానులో మొక్కలాగా ఉధృతమైన ఆవేశంతో ఊగిపోయింది జానకి. బయటికే పోవాలి. కానీ అర్ధరాత్రి, కారు చీకటి. బయట ఏ ప్రమాదాన్ని ఊహించి క్షణకాలం జంకిందో. ఆ ప్రమాదం ఇంట్లోనే ఎదురైనప్పుడు ఇంటికి బయటికి తేడా ఏమిటి? బయట ఆ ప్రమాదం జరగకపోవచ్చు కూడా. జానకి గదిగుమ్మం దగ్గర నుంచి వరండాలోకి వెళ్ళింది. చేతిలో పెట్టి తీసుకోలేదు. వీధి తలుపులు వేసేసి వస్తుందనుకున్నాడు భర్త. గదిలో మంచం మీద అలాగే పడుకుని తన విజయానికి మురుస్తున్నాడు, గర్విస్తున్నాడు. జానకి వీధి గది దాటే వరకు నెమ్మదిగా నడిచింది. అక్కడి నుంచి ఒక్క పరుగుతో గేటు తీసుకుని చీకట్లో రోడ్డు మీదకొచ్చి పడింది. ఎక్కడా నిలబడలేదు. పిచ్చిది పరిగెత్తినట్లుగా పరిగెత్తింది. గదిలో కూర్చున్న వెంకట్రావు ఎక్కడా చప్పుడు లేక చుట్టూ నిశ్శబ్దంతో జంకాడు. భయంగా వరండా మీదకి వచ్చాడు. వీధి గుమ్మం తలుపులు బార్లా తీసి ఉన్నాయి. గేటు బార్లా తీసి ఉంది. జానకి పెట్టి వీధి గదిలోనే పొందిగ్గా ఉంది. జానకి లేదు. వెంకట్రావు గేటు దగ్గరికి పరిగెత్తాడు. ఇటు చూసినా చీకటే. ఎక్కడా అడికిడి లేదు. రోడ్డు మీద కొంత దూరం పరిగెత్తాడు. ఆ లాగుతో, ఆ గుండెతో, ఆ చీకట్లో ఒక కూనికోరిలాగా. అతను చూసినంత మేర జానకి జాడ కనబడలేదు. పావుగంటలో వెనక్కి తిరిగి వచ్చి దిమ్మ తిరిగిపోయినట్టు కూలబడ్డాడు మంచం మీద. భళ్ళున తెల్లారింది. జానకి లేని వెంకట్రావు కొంప ఎలా ఉందో చూద్దామని సూర్యుడు అన్ని వైపులా తొంగి తొంగి చూశాడు. ఎక్కడా అలికిడి లేదు. పడగదిలో వెంకట్రావు మంచానికి అడ్డంగా పడి ఉన్నాడు. రాత్రి జానకి ఏ ఇంటి తలుపులో కొట్టి లోపలికి పోయిందేమో, తెల్లారి ఇంటికి రాకపోతుందా అని మినుకుమనే భ్రమతో అంతసేపు పడి ఉన్నాడు. బళ్ళున తెల్లారిన తర్వాత పెళ్ళాం తన గుమ్మాలు గడపలు తన మొహాన్నే కొట్టిపోయిందని నిర్ధారణ అయిపోయింది. అర్ధరాత్రి బయటికి గెంటితే ఆడది ఇల్లు కదులుతుందా అనుకున్నాడు. రెండో పెళ్లి చేసుకుంటానంటే ఆడది జంగకుండా ఉంటుందా అనుకున్నాడు. 100,000 సంవత్సరాల నుంచి భర్తలకు తెలిసిన మార్గాలన్నీ తొక్కి చూశాడు. భర్తల ఊహలన్నీ అబద్ధాలై ఎన్నడూ ఊహించనిదేదో నిజమయ్యింది. ముఖం మీద కనబడిన పోటు తగిలి కళ్ళు బయర్లు కమ్మి సగం చచ్చి అలా పడి ఉన్నాడు. జానకి విముక్తి 20వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.